హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం లా ఆఫ్ పారలోగ్రామ్లో నెక్స్ట్ ట్రయాంగిల్ లా వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు ఇంజనీరింగ్ మెకానిక్స్, ఆ మోడల్స్ ఎలాంటివి మనం తెలుసుకుందాం. ప్రజెంట్ ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ ఇచ్చినాడు. ఏంటంటే లా ఆఫ్ పారలోగ్రామ్లో నెక్స్ట్ ట్రయాంగిల్ లా మీద ఒక క్వశ్చన్ ఇచ్చినాడు. ఆ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ ఏమొచ్చిన క్వశ్చన్, ఇఫ్ టూ ఫోర్సెస్ F1 = 25 kN అండ్ F2 = 20 kN యాక్ట్ అనే పార్టికల్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఇది పార్టికల్ ఇక్కడ ఉంది. ఈ పార్టికల్కి మనకి F1 F2 ఎలా యాక్ట్ అయినా ఇక్కడ మనకు షోన్ ఇన్ ఫిగర్లో చూపించాడు అనమాట. ఫైండ్ దే రిజల్టెంట్ బై పారలోగ్రామ్ ఆఫ్ లా అండ్ ట్రయాంగిల్ లా. ఇక్కడ 2 ఫిగర్స్ ఇచ్చినాడు. ఈ 2 ఫిగర్స్ అంటే క్వశ్చన్లోనే ఇచ్చినాడు అనమాట. అది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పారలోగ్రామ్ లాలో వచ్చేసి F1 = 25 kN అంటే ఇది F1. నెక్స్ట్ F2 = 20 kN. నెక్స్ట్ ఇంక్లైన్డ్ 60 degreesతో యాక్ట్ అయింది కదా, అది 20 kN. టీటా వచ్చేసి 60 degrees. చూడండి, ఇక్కడ మనకి రిజల్టెంట్ ఫోర్స్ ఏమి ఇచ్చినాడు, ఆర్. మనకి ఇది ఫార్ములా అనమాట. లా ఆఫ్ పారలోగ్రామ్ యొక్క ఇంపార్టెంట్ ఫార్ములా వచ్చేసి రిజల్టెంట్ = √F1² + F2² + 2F1 F2 cos θ. నెక్స్ట్ tan α అంటే రిజల్టెంట్ యొక్క మనకి ఇంక్లినేషన్ యాంగిల్కి కనుక్కోవడానికి tan α = F2 sin θ F1 F2 cos θ. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినాడు. చూడండి, రిజల్టెంట్ ఈ ఫార్ములా ఉంది కదా మనకి. ఫస్ట్ ఫోర్స్ వచ్చేసి 25² ప్లస్ సెకండ్ ఫోర్స్ వచ్చేసి 20² ప్లస్ 2 ఇంటూ ఇక్కడ మనకు 2 రాయడం మర్చిపోయినాడు. ఎగ్జాక్ట్గా ఇక్కడ 2 రాసుకోవాలి. 2 ఇంటూ 25 ఇంటూ 20 ఇంటూ cos 60 degrees. మనకి రిజల్టెంట్ ఎంత వస్తుంది, 39.05 kN వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఇంక్లినేషన్ యాంగిల్ అనేది కనుక్కోవాలి. ఇంక్లినేషన్ యాంగిల్ వచ్చేసి రిజల్టెంట్ ఫోర్స్ విత్ ద ఫోర్స్ F1 కదా మనకి డిగ్రీస్ ఇచ్చినాడు అనమాట. సో tan α = FT = F2 ఇంటూ sin θ డివైడెడ్ బై F1 ప్లస్ F2 cos θ. 20 sin 60 ప్లస్ sin 60 డివైడెడ్ బై 25 ప్లస్ 20 cos 60. మనం సింప్లిఫికేషన్ చేస్తే 0.4949 వచ్చేస్తుంది. మనకి ఆల్ఫా = tan ఇన్వర్స్ చేసేసి మనకి 26 degrees 19 minutes వచ్చేస్తుంది అనమాట. రిజల్టెంట్ వచ్చింది, ఆల్ఫా వచ్చింది. పారలోగ్రామ్ ఆఫ్ లా వచ్చేసి ఇక్కడ వరకు క్వశ్చన్ కంప్లీటెడ్. నెక్స్ట్ ట్రయాంగిల్ లా, B = ట్రయాంగిల్ లా. రిజల్టెంట్ ఫోర్స్ R = ఇది ఒక ఫార్ములా. ట్రయాంగిల్ లాకి రిజల్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ ఆల్ఫా ఫార్ములా అనమాట, ఇంక్లినేషన్ యాంగిల్ ఫార్ములా. R = F1² + F2² - 2F1 F2 cos α. హియర్ 180 degrees - 60 degrees = 120. ఈ క్వశ్చన్ ఇచ్చినాడు కదా. క్వశ్చన్ మనకు టోటల్ యాంగిల్ వచ్చేసి మనకి 180 degrees ఉంటుంది. 180లో నుంచి 60 పోతే ఎంత ఉంది మనకి, ఎంత వస్తుంది, 60 పోతే 120 degrees వస్తుంది అనమాట. అదే ఇచ్చినాడు అనమాట. ఇక్కడ R = √25² ప్లస్ F2 ఫోర్స్ 20² మైనస్ 2 ఇంటూ 25 ఇంటూ 20 ఇంటూ cos 120 degree వేసుకున్నాడు. R = 39.05 kN వచ్చింది. రెండింటికి సేమ్ ఆన్సర్ వచ్చింది. చూడండి, పారలోగ్రామ్ ఆఫ్ లో అయితే ఎంత వచ్చిందో ట్రయాంగిల్ లా కూడా సేమ్ వచ్చింది. నెక్స్ట్ బై అప్లయింగ్ లా ఆఫ్ కోసెన్స్ రూల్ ఫాలో అయితే R బై sin 120 degrees 20 బై sin α. sin α = 20 ఇంటూ sin 120 degrees బై R చేస్తే మనకి 0.4435 వస్తుంది. ఆల్ఫా = sin ఇన్వర్స్ 0.4435 ఏమొస్తుందంటే 26 degrees 19 minutes వస్తుంది. ఇక్కడ కూడా 26 degrees 19 minutes వస్తుంది. రెండు లాలు ఈక్వల్ వచ్చేస్తాయి మనకి. ఆర్ వాల్యూ ఈక్వల్ వచ్చేస్తుంది, ఆల్ఫా వాల్యూ కూడా ఈక్వల్ వచ్చేస్తుంది. ఇక్కడ క్వశ్చన్ రూల్ ఫాలో అయింది అన్నాడు కదా, ఇది అనమాట. దీనికేమో 20 degrees, ఆర్కేమో 60 degrees ఇట్లా అనమాట. ఈ క్వశ్చన్ రూల్ ఫాలో అయ్యి ఇక్కడ మనకు సప్లై చేసేసినాడు అనమాట. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసినాడు. ఇది R = sin 120 degrees. 120 ఎలా వచ్చింది, మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం కదా. 180 - 60 degrees అలా ఉంటుంది. R = R డివైడెడ్ బై sin 120, 20 డివైడెడ్ బై sin α. 20కి ఆపోజిట్ ఏముంది ఇక్కడ, 24కి ఆపోజిట్ sin ఆల్ఫా ఉంది కాబట్టి డైరెక్ట్గా sin α ఇస్తున్నాడు. ఈ విధంగా sin α మనకి సింప్లిఫికేషన్ చేస్తే 26 degrees 19 minutes వస్తుంది. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే రిజల్టెంట్ ఫార్ములా, నెక్స్ట్ ఇంక్లినేషన్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలా మాట. అది పారలోగ్రామ్ లాలో, ట్రయాంగిల్ లాలో ఈ రెండు ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్.